సాధారణంగా పెళ్ళంటే గ్రాండ్ సెలబ్రేషన్స్, ఫ్రెండ్స్, బంధువులు, సంబరాలు, విందు భోజనాలు ఇలా హడావిడిగా ఉంటుంది. కానీ కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గానికి చెందిన ఒక వ్యక్తి మాత్రం తన వెడ్డింగ్ ను చాలా డిఫరెంట్ గా జరుపుకున్నారు. వృత్తిరీత్యా ఫోటోగ్రాఫర్ అయిన విరూపాక్షి స్వామి తన కళ్యాణ వేదికపైనే రక్తదానం చేసి అందరికీ ఆదర్శంగా నిలిచారు. విరూపాక్షికి 12 ఏళ్ల నుంచి రక్తదానం చేస్తూ రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేస్తూ సమాజ సేవ చేస్తున్నారు. అయితే తన పెళ్లి కూడా అందరికీ గుర్తుండిపోయేలా చేయాలనుకున్నారు. అందుకే కేవలం వేడుకలకే పరిమితం కాకుండా పెళ్లిలోనే రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. మొదట వరుడే స్వయంగా రక్తదానం చేసి అందరికీ ఆదర్శంగా నిలిచారు. అలాగే వివాహ వేడుకకు వచ్చిన అతిథులు 27 మంది రక్తదానం చేయటం విశేషం. ఈరోజు మా పెళ్లి వేడుక సందర్భంగా నా స్నేహితులు, నా మిత్రులు అందరూ కలిపి ఈరోజు 30 మంది దాకా రక్తదానం కార్యక్రమంలో పాల్గొని రక్తదానం చేశారండి. ఈరోజు ఈ కార్యక్రమం ఎందుకు నాకు థాట్ వచ్చిందంటే, రక్త కొరత లేని చాలా రక్తం లేక చాలా మంది చనిపోతున్నారండి. తలసేమియా పిల్లలు ఒక 60 మంది ఉన్నారండి. అందులో నేను ఒక 20 మంది దత్తత తీసుకొని వాళ్ళకి ప్రతి నెల ఒక్కొక్కసారి రక్తదానం ప్రతి ఒక్కరికి రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఊళ్ళో స్కూల్లో కానీ మోటివేషన్ గురించి అవగాహన చేపిస్తున్నానండి. నేను నా వృత్తి వచ్చేసి ఫోటోగ్రఫీ చేసి ఈ కార్యక్రమం చేస్తున్నానండి. ఈ రక్తం కొరత లేని సమాజాన్ని నిలబెట్టాలని నా కోరిక. అందుకే ఈరోజు నా పెళ్లి రోజు సందర్భంగానే పెళ్లి రోజు కార్యక్రమంలో అందరూ బంధువులు, మిత్రులు అందరూ హాజరై రక్త శిబిరంలో పాల్గొన్నారు. స్వచ్ఛందంగా 30 మంది దాకా రక్తదానం చేశారు. నేను ఇప్పటికే స్వచ్ఛందంగా 27 సార్లు ఇచ్చినానండి. ఈరోజు నా పెళ్లి రోజు సందర్భంగా నేను కూడా రక్తదానం చేశానండి. ఈరోజు కూడా ఇప్పుడు 28వ సారి రక్తదానం చేశాను. నా పేరు విరూపాక్షి స్వామి, జనసేవ సామాజిక సేవా సంస్థ ఆదోని, కర్నూలు జిల్లా. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలలో హాస్పిటల్లో రక్తం కోసం చాలా వెతుకుతుంటారు. వాళ్ళకు గాను హాస్పిటల్లో రక్తం కోసం మాకు పిలుపు వస్తే కన్నా మేము వెంటనే స్పందించి రక్తం ఇవ్వడం జరుగుతుందండి. చాలా రక్తం లేక చాలా మంది వెతుకుతుంటారు. యాక్సిడెంట్ అయిన కానీ డయాలసిస్ పేషెంట్ కానీ వాళ్ళకి రక్తం బ్లడ్ బ్యాంక్లో ఉంటేనే కదండి బ్లడ్ ఉండేది. మనం ప్రతి నెలకు ఒకసారి క్యాంప్ పెట్టిస్తున్నామండి ప్రతి గ్రామంలో. పెట్టడం వల్ల ఇప్పుడు ఇంకోటి ఎండాకాలం వస్తుందండి. ఫిబ్రవరి మార్చి నుంచి చాలా ఎండలు అతి వేగంగా ఉంటుంది. భయంకరమైన ఎండలు ఉంటాయండి. అప్పుడు రక్తం ఇవ్వడానికి చాలా మంది రారండి. దాని నుంచి ప్రతి ఒక్కరికి కూడా రక్తం ఇస్తే మంచిదండి. ప్రతి 3 నెలలకు ఒకసారి ఇస్తే చాలా మంచిదండి. రక్తం ఇస్తే చాలా మంది భయపడతారండి. బ్లడ్ ఇవ్వాలంటే కూడా ముందుకు రారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళ పరిస్థితులు బ్లడ్ కావాలంటే కూడా ముందుకు రావడం లేదు. ఇస్తే చాలా మంచిదండి. ప్రతి 3 నెలలకు ఒకసారి రక్తం ఇస్తే చాలా ఆరోగ్యంగా ఉంటారండి. మీరు కూడా స్వచ్ఛందంగా ఇవ్వాలని. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.